హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వైటీసీ బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మన మల్లన్న దేవుని పట్నాలు మేము చేసుకున్నాం అన్నట్టు దాని గురించి సంబంధించిన వీడియో మీ ముందు తీసుకొస్తున్నా. యాక్చువల్గా మేము చేసుకోవడం సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, మా ఫాదర్ లేడు. అప్పుడేమో ఫస్ట్ టైం కాబట్టి మట్టి కోసం అని చెప్పి పుట్ట బంగారం అని చెప్పి బయటకు వెళ్తారు ఫ్రెండ్స్. అక్కడ పుట్టకాంచెల్లి మట్టి తీసుకొచ్చి ఇంట్లో గద్దె వచ్చుకుంటారు. బట్ మేము సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ లేకుండా నెక్స్ట్ ప్రాసెస్ నుంచి ఆ పట్నాలు చేయడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నా, చూడండి, చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మట్టి పుట్ట బంగారం కాదు ఫ్రెండ్స్, ఇల్లు కప్పడానికి తీసుకొచ్చిన మట్టి. ఎందుకంటే వర్షాకాలం చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పి మళ్ళీ పట్నాలు వేసినాక ఇల్లు కప్పివద్దంటే ముందు జాగ్రత్తతో కప్పిస్తున్నాం ఫ్రెండ్స్. ఆ విజువల్స్ ఇవన్నీ. జంగల్కి వచ్చినాం తంగేడా కోసం. బట్ తంగేడాకి ఎక్కడ దొరకలేదు. వెనక చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా ఒకప్పుడు పెద్ద జంగలి. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్గా ప్లే గ్రౌండ్ లెక్కున్నది. ఎందుకంటే అవన్నీ మొత్తం సాగు భూములు చేసిలంట. మా అమ్మ చెప్తాను, ఒకప్పుడు ఫుల్ జంగల్ ఉండే, ఫుల్ చెట్లు ఉండే. మాకు మస్తు భయమే ఇది బయటకు వచ్చినప్పుడు ఇటు సైడ్. ఇప్పుడు కనీసం చూద్దామన్న చెట్లు కనిపిస్తలేమని అంటుంది. ఎందుకంటే మేము ఈ ఆకున్నది కదా తంగేడాకు, దీన్ని పచ్చ చేస్తారు అన్నట్టు. ఓదల మళ్ళీ పట్నాలు ఉన్నాయి, దానికోసం అని చెప్పి ఆకు కోసం అని చెప్పి అమ్మ నేను వచ్చేసినాం. ఆకు మాత్రం దొరకలేదు. చూడంగా ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఒక ఆకు పోకుండా తెంపుకుంటుంది. ఏం చేద్దాం మరి, చెట్లు లేవు. చూసిలా మొత్తం గ్రౌండ్ అయిపోయింది, సాగుభూమి చల్లగా సాగుభూమి అయిపోయింది. ఉంటాంటే జంగల్ మొత్తం కనపడకుండా అయిపోయేటట్టున్నది ఫ్రెండ్స్. పట్నాలు వేసుకుంటున్నాం కాబట్టి ఊళ్ళో ఉన్న దేవుళ్ళందరికీ, అంటే పోచమ్మ కానీ, బొడ్రాయి కానీ, పెద్దమ్మ తల్లి కానీ మనం మొక్కపై చెప్పుకుంటాం అన్నట్టు, కొబ్బరికాయ కొట్టి. ఆ విజువల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక పట్నాల కోసం పూలు పేర్చడం కానీ రెడీ చేసుకోవడం అవన్నీ చేస్తున్నాం, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా పట్నాలు స్టార్ట్ అయితే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒగ్గోళ్ళు వచ్చిళ్ళు. మైలపూల్ ఈరోజు నైట్ వేస్తారు, తర్వాత నెక్స్ట్ డే లగ్గంపట్నం, తర్వాత నైట్ రోజు పెద్దపట్నం ఉంటుంది, చూడండి. మరియు పెద్దవాళ్ళకు సారివాళ్ళకు దేవుడికి మైలపూల్ పోవడానికి సెలవు రానా. బియ్యం పోసి అంతా రెడీ చేసింది కదా ఫ్రెండ్స్, దాన్ని మైలపూలు అంటారు. ఇంటికి వచ్చిన అందరికీ బొట్టు పెట్టి కంకణం మీద పక్క కట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంట్లోన్న దేవుళ్ళందరినీ హారతి పెట్టి మైలపూలు మీద తీసుకొచ్చి కూర్చోబెడతారు ఫ్రెండ్స్. ఇందులో మన కుల పెద్దలు వస్తారు, మన చుట్టాలు వస్తారు, అందరూ ఆల్మోస్ట్ అందరూ వస్తారు, మన దగ్గర అందరూ వస్తారు. ఆ మైలపూలు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ దేవతలను అందులో కూర్చోబెడతారు. తర్వాత కార్యక్రమం తర్వాత చేస్తూనే ఉంటారు. కానీ అందరినీ పర్మిషన్ తీసుకుని మరీ కూర్చోబెడతారు ఫ్రెండ్స్. మైలపూలు తీసుకు దగ్గర పడ్డది ఫ్రెండ్స్. తీసుకొచ్చిన దేవులను మళ్ళీ యథాస్థానంలో పెట్టడానికి లోపలికి తీసుకొని పోతాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సుంకు బియ్యం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అందరిని ఆశీర్వదించిన తర్వాత సుంకు బియ్యం పెడతారు అన్నట్టు. మైలపూలు అయిపోయినాక నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సుంకు బియ్యం పడతారు అన్నట్టు. ఎట్లా అంటే ఆ ముంతతోని మనకు ఒక ఐదు ముంతలు పోస్తారు ఫ్రెండ్స్. ఇంతకుముందు పసుపుతోని ముగ్గేసింది కదా, ఆ ముగ్గులో పోస్తారు. తర్వాత 5 ముంతలు పోసిన తర్వాత కొద్దిసేపు దేవుణ్ణి మొక్కుతారు. అంటే సంథింగ్ ఏదో ఉంటుంది కదా వాళ్ళది పాడేది, నెక్స్ట్ కథనో స్టోరీనో సంథింగ్ ఏదో ఉంటుంది. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఆ బియ్యాన్ని మళ్ళీ సేమ్ కొలుస్తారు అన్నట్టు. కొలిస్తే మనం పోసిన దానికంటే పిరుకడో దోషడో ఎక్కువ వస్తాయి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇప్పుడు నడుస్తుంది, అది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చుట్టుకోళ్ళకి సూర్యగర్వాలోనే ఇటు ఆసమ్మంతులు అటు అమ్మ వాళ్ళు ఇట్లా బియ్యాన్ని దంచుతారు అన్నట్టు. అట్లా దంచితే మరి ఏమీ తెలియదు.
ప్రోగ్రామ్ అయితే అట్లుంటుందట. తర్వాత కొన్ని బియ్యం తీసి దాన్ని అక్కడ పెట్టేసి మళ్ళీ బియ్యం పట్టుకొని రమ్మని చెప్పిండు. తర్వాత బియ్యాన్ని కొలుస్తారు అన్నట్టు, పెరిగినాయా పెరగలేదని చెక్ చేయడానికి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటిదంటే, ఇక్కడ ఇప్పుడు ఈ కార్యక్రమం చేసే తెలియకుండా అక్కడ కూర్చున్న కొంతమంది కొన్ని బియ్యం దాచి పెడతారు అన్నట్టు, పెరిగినాయా పెరగలేదని డౌట్ పడడానికి బియ్యం దాస్తారు. మనకైతే ఇప్పుడు కొలుస్తాండు అతను, చూద్దాం. పశు మాయతారు కదా, పశు ఏంది పోగొత్తాందా నువ్వు చెప్తాను ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుంది అని చెప్పి నేను ఫాస్ట్ పెట్టడం జరిగింది. ఆ బియ్యాన్ని అతను మళ్ళీ సేమ్ మూతతో కొలిచిండు. బరాబరే అంటే 5కి 5 అయింది. కొన్ని అంటే అంటారు కదా, ఈ కుడక మందం ఇట్లా దోషడు మందం కొన్ని ఎక్కువైనాయి అని చెప్పి, అది ఎక్కువైనట్టుగా అందరు అక్కడ అయితే సాటిస్ఫై అయ్యిల్లు ఫ్రెండ్స్. మనకు ఎగ్జాక్ట్ దాని గురించి తెలియదు, బట్ మన వాళ్ళు అయితే పెరిగినాయి అన్నట్టుగా మాట్లాడిల్లు. ఓకేనా ఫ్రెండ్స్? సుంకు బియ్యం అనే ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ బియ్యాన్ని వాటిని ఆ ముంతునండి తీసుకుపోయి దేవుని దగ్గర పెడతారు. తర్వాత నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి క్లోజ్ అయిపోతే నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ ఇక మాకు ఇంట్లో పని స్టార్ట్ అవుతుంది. అంటే ఉంటుంది కదా, తొట్టెకు పూలు గుచ్చుకోవడం కానీ ఇల్లు అడకడం. అక్క వచ్చేసి మొత్తం మల్లన్న పట్టణాలకు గద్దె ఉంటుంది కదా, ఆ గద్దెని డెకరేట్ చేస్తుంది. తర్వాత దాంట్లో కూర్చున్న బంతిపూలు మొత్తం ఆ తొట్టెకు డెకరేట్ చేసిళ్ళు మంచి దేవుని లెక్క. నెక్స్ట్ ఇక అలకడం అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి లగ్గంపట్నం వేస్తారు అన్నట్టు. ఒగ్గోళ్ళు వస్తారు, పచ్చ గిట్లా అంతా తీసుకొచ్చినాం కదా, జల్లడ గిట్లా బట్టి అంత దాన్ని మంచిగా ఒక నీట్గా పెద్ద పట్నం అంటారు ఇది. ఇప్పుడు చాలామంది అంటే దేవుని దగ్గరికి పోతే పట్నాలు వేస్తారు కదా, అట్లా ముగ్గేసి ముగ్గులు ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళని కూర్చోబెడతారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ లెక్క దేవుళ్ళని తీసుకొస్తారు, మళ్ళీ మంగళ పాట పాడతారు. తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా ఉంటుంది, చూసాండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. సుంకు బియ్యం అప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ దేవుని ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తారు. తర్వాత దేవుని చుట్టూ ఆరతి వారి అని పాట పాడుకుంటా తిరిగి ఆ దేవుని మళ్ళీ అందులో కూర్చోబెడతారు. ఇక్కడ ఏంటిదంటే పట్నాలంటే ఏంటిదో కాదు ఫ్రెండ్స్, దేవునికి పెళ్లి చేయడం. ఇక్కడ కొంతమందికి దేవుడు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఎగురుతారు, మనకు దేవుడిని కూడా చెప్తారు. లాస్ట్కి ఇంకా అందరు గజ్జలాగులు కట్టుకుని ఎగురుతారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే ఎస్పెషల్లీ దేవునికి పెళ్లి చేయడం ఫ్రెండ్స్. ఇంట్లో ఇద్దరు దంపతులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, దేవునికి మళ్ళీ పెళ్లి చేయడం. అందుకే సుంకు బియ్యం అని, నెక్స్ట్ మైలపూలు అని చెప్పి, లగ్గంపట్నం అని, నాగవెల్లిపట్నం అని చెప్పి అందరికీ అంటారు ఫ్రెండ్స్. ఇది ఒక పెళ్ళి అన్నట్టు. పెద్ద చేసుకుంటే ఆల్మోస్ట్ పెళ్ళికి వచ్చే ఖర్చు వస్తుంది, బట్ మనం మధ్యతరగతి జీవనం కాబట్టి మన స్థాయిలో మనం చేసుకుంటాం. దేవుని మొక్కు నెరవేర్చుకోవాలి కాబట్టి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? లగ్గంపట్నం కార్యక్రమం అయిపోయింది ఫ్రెండ్స్. మా చెల్లె చదివించుకుంటుంది. నెక్స్ట్ లగ్గంపట్నం అంటే పూర్తి అయిపోయింది. దేవుణ్ణి ఎక్కంచెలు తీసుకొచ్చిళ్ళు అక్కడ పెట్టేస్తారు. ఒగ్గాయన కొబ్బరికాయ కొట్టిండు. తర్వాత దేవుని ఎక్కంచెలు తీసుకొచ్చిళ్ళు అక్కడ పెట్టేస్తారు ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ చల్లమ్మటోళ్ళు వీళ్ళిద్దరు, తమ్ముని వైఫ్, వాళ్ళకు కొంచెం అది ఉంటుంది కదా కింద దేవునికి పెట్టింది, పట్నంది బొట్టు పెట్టేస్తారు. తర్వాత ఇంట్లో అందరినీ అక్కడ నిలబెట్టి వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆశీర్వాదాలు చింతలు జరుగుతారు.
కాబట్టి నాకు సంతోషం ఆనందం చేసినందుకు మీకు రేపట్ల చిన్నట్టు మామ అబ్బా ఎంత ఆనందం చెప్పి ఇంత సంతోషం ఉండే కానీ నా గారెడేసం ఇంతమంది లేకపోయేసరికి మాయల కోరి మళ్ళీ కరెక్టే అప్పుడు చెప్పుకొని చెప్పించుకొని పట్ట మీద పెట్టుకొని కొల్లారి లోపల సంతోషం లేదు కాబట్టి నాకు మనసు అంతా కలకాలం ఉండే వీరికి వచ్చినాక నాకు మనం పుట్టింది కాపోలిట్లా మనం పెరిగింది కొల్లోలిట్లా ఇక్కడ పడ్డ కంచి చెప్పు నా తమ్ముడే చెప్పుకుంటాడు కదా మామలో మీరు కూడా మీకు దోచినట్టు మాట్లాడితే చెప్పంటే నువ్వు అట్టే ఉంటా కొడుతుందా ఏ పేర్లు ఊర్లేదు ఏ లేకుండా అట్టే ఉంటా నాగవల్లి పట్నం మీద సల్లమ్మడానికి రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. ఆల్రెడీ పట్నం చుట్టూ తిరుగుతాళ్ళు, దేవుని తీసుకొచ్చిళ్ళు, పట్నం మీద కూర్చోబెట్టిళ్ళు. నెక్స్ట్ ఒగ్గోళ్ళు కథ చెప్తారు అన్నట్టు, సల్లమ్మే కథ. దాన్ని వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఎగురుకుంటా ఫన్గా అట్లా క్రియేట్ చేసుకుంటా ఉన్నట్టు అందరికీ ఎంటర్టైన్ అయ్యేటట్టు చెప్తారు.
మొత్తానికైతే నాగవెల్లిపట్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం మొగ్గులు అయితే జోక్ చేసుకుంటా మంచిగా ఎగురుకుంటా ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చిండు. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఫుల్ నవ్వుకున్నారు చాలా మంది. మొత్తానికైతే నాగవెల్లిపట్నం కార్యక్రమం అయిపోయింది. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దేవునికి పెళ్లి చేయడమే ఆ కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత అక్షింతలు వేసిన తర్వాత నెక్స్ట్ ఆ కొత్త దంపతులకు ఒగ్గొళ్ళు ఏంటిది అరుంధతి నక్షత్రం లెక్క చూయించాలన్నట్టు. అయ్యా మొత్తం వేసి పెట్టినాడు. మొత్తానికి నాగవెల్లిపట్నం కూడా పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో అందరూ కొబ్బరికాయ కొట్టిళ్ళు, తర్వాత ఒగ్గోళ్ళు గుమ్మడికాయ కొట్టి దానికి పూర్తి చేసేసిళ్ళు. నెక్స్ట్ దేవుని పటాలు తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. ఆ పట్నం మీద పెట్టిన దేవుని పటాలు మళ్ళీ యథావిధిగా వెనుకకి తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడ పెడతారు. అట్లా అందరు వెనుకకి నడుచుకుంటూ పోవాలని చెప్పి ఈ పట్నం చూసుకుంటూనే వెనుకకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు అట్లా తీసుకుపోయి పెట్టిళ్ళు. తర్వాత అందులో కొంచెం తీసేసి ఆ చల్లమిన్నోళ్ళకి పెట్టిండు. ఆ దేవుడిని ఎక్కడ తీసుకొచ్చినా అక్కడ పెట్టేసినాక అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఆడ పట్నం మీద కూర్చోబెట్టి అక్షంతలు వేసిళ్ళు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అందరికీ గజ్జల్లాగులు అవి వేసుకున్నాక మళ్ళీ అందరికీ దేవుడు వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు దేవుడిని చెప్తారు. కష్టాలు ఉన్న వాళ్ళు మా కష్టం ఏందయ్యా అని చెప్పి దేవుడిని అడుగుతారు. ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళు చెప్తారు. తర్వాత కార్యక్రమం వచ్చేసి చూసుకుందాం మనం ఇక. ఎందుకు చెప్పాలా మీరు? నోటికి వచ్చినట్టు కూతలు ఎందుకు కూర్చాలి మీరు? దయ్యం కాదు, కడర పోవద్దు, నీ పౌసే కొనండి కాబట్టి మేము వచ్చినాం కానీ ఇప్పుడు మేము కష్టాలు సుఖాలు చెప్పుకున్నట్టు రాలేదు. ఇప్పుడు నా మామలు ఎక్కడో అక్కడ అందరినీ పెట్టారు కానీ నన్ను ఒక్కసారి కూడా సంబర పెట్టకుండా దుర్గద్దని కూడా నన్ను ఇచ్చిపెట్టిపోయింది.
మొత్తానికైతే దేవుని పెళ్ళి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది డీజే అన్నట్టు మనం భరత్ చేస్తాం కదా పెళ్ళి అయిపోయినాక అట్లా అన్నట్టు. మొత్తం ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక నెక్స్ట్ శంకు తీర్థం పడతారు ఫ్రెండ్స్. అంటే ఇంట్లో ఒక్క పొద్దు ఇడవచ్చు అన్నట్టుగా శంకు తీర్థం ఇచ్చిపోతాడు అన్నట్టు. జబ్బకు ఒక ముద్ర వేసిపోతాడు, దానికోసమే రెడీ చేస్తున్నాడు. శంకు తీర్థం అంటే ఉంటుంది కదా సల్ల, దాన్ని శంకులో పోసి కుటుంబ సభ్యులందరికీ పోస్తారు ఫ్రెండ్స్. అది ప్రసాదం లెక్క. అది అయిపోయినాక నెక్స్ట్ జబ్బకు ఒక ముద్ర వేస్తాడు. దాంతో మొత్తం టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్కడెక్కడ దేవుడు ఉంటా అక్కడ మొత్తం లగ్గంపట్నం, నాగవెల్లిపట్నం, శంకుతీర్థం అన్నీ అయిపోయినాక ఒగొళ్ళు మళ్ళీ మీరు కోరుకున్నది జరిగితే మళ్ళీ దేవునికి పట్నాలు ఎన్ని ఏళ్ళకి వేస్తారు, ఈ దేవుడు మీ కూడా మా కూడా అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు చెప్పమన్నట్టు మనం చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? శంకుతీర్థం కూడా కంప్లీట్ అయిపోయింది, మన వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తాం ముందుకి. ఓకేనా ఫ్రెండ్స్? అదే